శ్రీనివాసరావు గారు బాగున్నారా? బాగున్నాం సార్. సుందరరావు గారు బాగున్నారా? తల్లి బాగున్నారా? నమస్తే నమస్తే అమ్మా. సరే కూర్చుందా? కూర్చోండి. పెళ్ళైందా మీకు? లేదు సార్, ఇంకా కాలేదు. ఇంకా కాలేదు సార్. ఓకే, ప్లాన్ చేస్తున్నారా? సుందరరావు గారు మంచి సంబంధం వెతుకుతున్నారా? హ్యాపీగా చేసేవచ్చు. ఇంకా టీచర్ గారు అయిపోయారు, హ్యాపీగా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతారు, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. సుందరరావు గారు పిల్లలు ఎంతమంది మీకు? అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మ నువ్వు ఆ తల్లి? ఆహా, ఓకే ఓకే. మీరు కూలి పనికి వెళ్తున్నారు. ఎక్కడ చదువుకున్నారు? జంగారెడ్డి చదివారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ చదివా బ్రదర్? ఎక్కడ? కామరపుకోట. ఓకే ఓకే. జంగారెడ్డి కూడా. ఓకే ఓకే. డిగ్రీ బిహెచ్ఎస్ఆర్లో దేవరపల్లిలో చదివింది సార్. ఏంటి డిగ్రీ ఏం చేశారు? స్పెషల్ తెలియదు సార్. డిగ్రీ స్పెషల్ తెలియదు సార్. స్పెషల్ తెలుగు పండిట్ సార్. తెలుగు పండిట్. తర్వాత ఎంఏ తెలుగు సార్. ఎంఏ తెలుగు. ఓకే. మరి జాబ్ వచ్చేవరకు ఏం చేసేవారు? ఎట్లా అంటే సంపాదన ఏంటి? ప్రైవేట్ కాలేజీలో చేసేవాడు. ప్రైవేట్ కాలేజీలో చేసేవారు. దోపచార్ల ఎలైట్ కాలేజీలో చేసేవాడు. ఓకే. ఇంకేంటి, ఎలా సాధించారు చెప్పండి? ఇది ఈ విజయం ఎలా సాధించగలిగారు? ఈ విజయం ఇంకా అంటే చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ చూస్తున్నాం సార్. 2014లో హాఫ్ మార్కులో మిస్ అయింది సార్. 2014లో అర మార్కుతో కోల్పోయారు. 2018లో కూడా అలాగే జరిగింది సార్. 2018 కూడా మిస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వద్దా అని చూస్తున్నారు. మాకు అంటే వేరే ప్రభుత్వాల్లో నోటిఫికేషన్ చూసి రాకపోవడం, అయినా ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేసుకుంటాను. అంటే 2014 ఒకసారి మిస్ అయ్యారు, 2018 మిస్ అయ్యారు, మళ్ళీ 2018 నుంచి మొన్న 2025 7 సంవత్సరాల వరకు. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమి నోటిఫికేషన్ ఏమీ లేవు. ఏమీ లేకపోవడం వల్ల మీ ఎదురు చూపులు 7 ఏళ్ళు గడిచారు. ప్రైవేట్ గా చేసుకుంటానే ఈ ప్రిపరేషన్ చేస్తూ ఉండేది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వద్దా అని చేయడం. మరి మానసిక సంఘర్షణకు లోనయ్యారా అంటే ఎదురు చూడడంలో? బాగా సార్. అంటే బాగా తల్లి. అంటే ఆర్థికంగా కూడా ఈ సొసైటీ పరంగా కూడా అంటే ఇంకా ఏమవుతలేదు, జాబులు రావట్లేదు, ప్రైవేట్ జాబులే చేస్తానని మాకేమో అవకాశం లేదు సార్. ఇప్పటికైనా టీచర్ అవ్వాలనేది ఏమో కోరిక సార్, ఒక ధ్యేయం. ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నాం కానీ సాటిస్ఫాక్షన్, గుర్తింపు లేదు. సమాజంలో కూడా కొంచెం గుర్తింపు లేదు సార్. లేదంటే పని పరంగా కూడా సాటిస్ఫాక్షన్ లేదు సార్. అంటే పిల్లలకి మనం చేద్దాం అనుకునేది లేదు సార్. ఇంకా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చొరవ అంటే మాటని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం ఇచ్చారు. మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ మంచి ప్యాకేజీలు వస్తాయని చూసుకునే టైం సార్. ఏప్రిల్లో మే నెల. ఇంకా ఎప్పుడైతే ఎన్నికల్లో వాళ్ళు అంటే నోటిఫికేషన్లు ఇస్తామని అనడం, వెంటనే ఆ మాటను జస్ట్ వాళ్ళ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంగానే ఆ రోజు సాయంత్రమే నోటిఫికేషన్ అన్నారు సార్. నోటిఫికేషన్ అంటగానే వెంటనే నేను మానేశానని చెప్పాను సార్. ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి చెప్పాను సార్. చెప్పి ఇంకా నా ప్రిపరేషన్ గా ప్రిపరేషన్ చేశాను సార్. ఇది మా ఇల్లు సార్, పక్కన మా అమ్మమ్మ గారు ఇల్లు సార్. ఇక్కడ మా తమ్ముడు గారు మేము అందరం ఉంటే ఇక్కడ ఇబ్బంది అవుతుందని ఆ పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకునేవారు. ఇప్పుడు మరి మీరు ఎంత కష్టపడ్డాను అంటున్నారు సార్. ఎంత శ్రమ పడ్డాను, 7 ఏళ్ళు ఎదురు చూశాను, 1 మార్కులో కోల్పోయాను, మళ్ళీ తిరిగి పొందడానికి 7 ఏళ్ళు శ్రమ పడ్డాం, నా కుటుంబానికి గౌరవంగా ఇంకా వెళ్ళాలి అంటే నాకు ఉద్యోగమే సరైంది అనుకుని ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు. ఏమనంటే మొత్తం మీ విధానాలే లోపభూయిష్టం అని, మీరంతా దొంగ మార్గాల్లోకి వచ్చి ఉద్యోగాలు సాధించారని అంటున్నారు. దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? దాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు వింటున్నప్పుడు? నేనైతే మా కష్టాన్ని అవమానిస్తా ఉన్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట వినడంగానే మేము పడిన కష్టాన్ని చాలా చులకనగా చేసి మాట్లాడినట్టుగా నాకు అనిపించింది సార్. అంటే పార్టీలు అయినా ఏదైనా అంటే మేము చాలా కష్టపడి సంపాదించుకున్నాం సార్. కష్టపడడంతో పాటు మేము సొసైటీలో మేము గౌరవంగా బ్రతకడానికి మాకు ఒక నోటిఫికేషన్ కావాలి సార్. అది ఒక ప్రభుత్వం వచ్చి దాన్ని నిలబెట్టి దాన్ని చేయాలి అంటే అది కష్టంతో కూడుకున్న పని సార్. అంటే చాలా సింపుల్గా ఏది నోటిఫికేషన్ ఇచ్చేసి ఏదో కొనేసుకున్నట్టుగా ఏమీ చేయరు కదా సార్.
మేమైతే కష్టపడి సంపాదించుకుని మా స్తోమత అయితే ఇదే సార్. మేము మామూలుగా అక్కడ మా తమ్ముడు గారు ఉంటారు సార్. మా తమ్ముడు మ్యారేజ్ అయింది. పక్క తమ్ముడు, ఇక్కడ నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ఉంటారు. అమ్మ, మీరు, చెల్లి. చెల్లికి మ్యారేజ్ అయింది సార్. ఏం లేదు సార్. పొలాలు ఏమి లేవు సార్. పొలం ఏం లేదు. పొలాలు ఏమి లేవు సార్. కూలి పని చేసుకోవడం, మన కుటుంబాన్ని మనం పోషించుకోవడం. మేము కూడా చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకోవడమే సార్. ఏదైనా మీకేమైనా భయం వేస్తుంది ఇవన్నీ చూస్తే? అంటే భయం అంటే సార్, మామూలుగా మేము కష్టపడ్డాం. మాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఉన్నారు సార్. అంటే మీరు మాకైతే అన్యాయం జరగదు అన్న కోణంలో ఉన్నారు సార్. అది సార్. ఎక్సలెంట్. అలాగే ఉండండి, ఏ భయపడక్కర్లా. ఈ తోడేళ్ళు, ఈ గుంట నక్కల్ని చూసి బెదిరే వాళ్ళు కాదు. పైన ఉన్నది అక్కడ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ధైర్యంగా ఉండండి. నారా లోకేష్ గారు, వీళ్ళు ఉడతూపులకి ఏమో ఆయన ఏం భయపడరు. నారా లోకేష్ గారు అండి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ ఉద్యోగ నియామక పత్రం ఇచ్చే వరకు 150 రోజుల్లో పూర్తి చేశారు. 150 రోజుల్లో 16,347 మందికి ఉద్యోగాలు 150 రోజుల్లో ఇచ్చేసారు. ఈ 150 రోజుల్లో 200 పైచీలు కేసులు వేశారు వాళ్ళు. ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు అతని హయాంలో కొన్ని ఉద్యోగాలను ఇచ్చుంటే కనీసం ప్రశ్నించే అర్హత ఉంటుంది. ఒక్క ఉద్యోగం, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇలాంటి నిరుద్యోగులు 7 ఏళ్ల పాటు ఎదురు చూపుల్లో ఉంచి ఈ రోజున జీవితాల్లో ఒక వెలుగులు వస్తే దాన్ని ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గులో చూడండి. ఓకే బ్రదర్, శ్రీనివాస్ ఇలాగే ధైర్యంగా ఉండండి. ఏమి ఉండదు, హ్యాపీగా ఇంకా మరింత ఉన్నత స్థితికి వెళ్ళేలాగా మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. ఏమండి సుందరరావు గారు, ధైర్యంగా ఉండండి అమ్మా. మన అందరి కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు, నారా లోకేష్ గారు అండగా ఉన్నారు. ధైర్యంగా మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ తల్లి.